ఇంకెంతసేపు రెడీ అవుతావు? మీ అక్క వాళ్ళ పనులు భోజనానికి రమ్మన్నారు. టైం 7 అవుతుంది. అయిపోయిందండి 5 minutes. ఈ మాట గంట నుంచి చెప్తున్నావు. త్వరగా రెడీ అవ్వు. అయిపోయింది, పదండి. అమ్మో, ఎంత పెద్ద ఇల్లు కట్టారండి. బాగున్నారా? బాగున్నారా? రండి రండి. బాగున్నారా? బాగున్నారా? కూర్చోండి అమ్మా. సరే కూర్చుంటా. సరే. వాటర్ తీసుకోండి. అక్క, ఇల్లు చాలా బాగుంది అక్క, ఒకసారి చూడొచ్చా? అయ్యో, చూడొచ్చా అంటావేంట్రా? రా చూదు గాని. ఇంకేంటన్నయ్య సంగతులు? ఎలా జరుగుతుంది పని? బాగానే ఉంది తమ్ముడు, ఏదో అలా జరుగుతుంది. చాలా బాగా కట్టారు అక్క ఇల్లు. ఎంత అయింది? అయ్యిందమ్మా, 1.5 అయింది మొత్తం. అమ్మో, అవునా? హాల్ ఎంత పెద్దగుందో. ఇదిగోమ్మా, ఇంపోర్టెడ్ సోఫా దగ్గరుండి మరీ కలర్ అవన్నీ చెప్పి చేయించుకున్నాను. ఎలా ఉంది? కలర్ చాలా బాగుంది అక్క. ఇదే మా కిచెన్. హైకియాలో ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాం. బాగుందా? సరే, భోజనం చేద్దాం పదమ్మా. ఏంటమ్మా పిచ్చి నగలు వేసుకున్నావు? బంగారం ఏం చేయించుకోలేదా? ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? మొత్తం ఖర్చు అయిపోతుంది. సరే వదిన, మేము బయలుదేరుతాం. టైం అవుతుంది. సరే మరి, బయలుదేరుతున్నారా? సరే, జాగ్రత్త. సరే, జాగ్రత్త. బాయ్. తుఫాన్ స్టార్ట్ అయినట్టుంది. కొంచెం వాటర్ ఇవ్వా? తెచ్చుకొని పోయి. 1 కోటి రూపాయలు అయిందంట ఇల్లు. ఎందుకు అవ్వదు? వాళ్ళ ఆయనకి 3 లక్షలంట జీతం నెలకి. మనమే అన్నాం అద్దిల్లు ఏమైనా కొనాలంటే ఆలోచించాలి. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా అదే జీతం, 1 రూపాయి కూడా పెరగల. ట్రై చేస్తున్నాం, త్వరలోనే వస్తుంది ప్రమోషన్. వచ్చింది. సంవత్సరం నుంచి ఇదే చెబుతున్నారు. అసలు ఎన్ని రోజులు అవుతుందండి చెప్పి నాకు నెక్లెస్ కావాలని? అసలు మీరు దాని గురించి పట్టించుకున్నారా? ఈరోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే నా తల కొట్టేసినట్టు అయింది. ఏంటి, నీకేం నగలు ఇవ్వా అనింది. దానికి నాకేం సమాధానం చెప్పాలి అసలు తెలియలేదు.